అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. 22 జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అన్నమాట. ఇంకొక 1 వీక్ లేదా 10 రోజులు అయితే మన మట్టి పని చేసే వాళ్ళు కళాకారులు కూడా వచ్చేస్తారు. సో ఇందుకోసం అయితే వాళ్ళ కోసమే ఇక్కడ మనకి కట్టెలు, గోవా కట్టెలు, తడకలు అంటే ఆ వర్క్ అయితే జరుగుతుందన్నమాట కార్పెంటర్ అనే వాళ్ళతోనే. ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఇక మాటలలో కాకుండా వీడియో చూపించుకుంటే అయితే అప్డేట్స్ ఏమున్నాయో మాట్లాడేసుకుందాం. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్లో వినేకన్నా అఫీషియల్ అని ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టేసి సపోర్ట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. జై శ్రీ గణేష్. అందరికీ జై గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 22 జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మన కార్పెంటర్ అనే వాళ్ళు మొన్న అయితే వచ్చిరని చెప్పుకున్నాం కదా. సో వాళ్ళు అయితే వచ్చేసి ఖైరతాబాద్ గణేశుని ఆపోజిట్లో అయితే కట్టెలు అయితే కడుతున్నారనమాట. సో ఆ కట్టెలు ఎందుకోసం అయితే గోవా కట్టె అంటే గోవా కట్టె అంటారు. అండ్ దానిపైన తడకలు వేసుకొని మట్టి పనులు కానీ, అండ్ అదేవిధంగా ఇంకా పైన వెల్డింగ్ చేసే పనులు ఏమన్నా ఉంటే వెల్డర్స్ ఎక్కడానికి కానీ, అండ్ పైన ఎలాంటి పని అయినా సరే ఎక్కి చేయడానికి ఈజీగా ఉండడానికి అయితే మన వాళ్ళు గోవా కట్టె అనేది వేస్తున్నారనమాట. సో ఇక నేను గోవా కట్టెని అంటాను, ఇక నార్మల్గా వేరే భాషలు ఏమంటారో తెలియదు మనకైతే. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, ఒక్కొక్క కట్టె అయితే పైకి లేవట్టేసి ముందు మనకి ఏదైతే సైడ్లో ఎట్లయితే కట్టిరో సేమ్ అదే విధంగా ముందు భాగాన్ని అయితే సేమ్ టు సేమ్ అలానే కడుతున్నారు. అండ్ ఇక్కడ ముందు మనకు తడకలు వేసుకొని ఎక్కడానికి వీలుగా ఉండే విధంగా అయితే మనకు ఇక్కడ మనోళ్ళు అయితే కడుతున్నారు అనమాట. చూసుకుంటే చూడండి, సగం వరకు అయితే అయిపోయింది. అండ్ వర్షంలో కూడా మనకైతే ఇక్కడ నాన్ స్టాప్గా పనులు అయితేనే ఉన్నాయి. మనకి ఒక 2 డేస్ నుంచి అయితే రాలేను, కొంచెం వర్షం పడుతుంది. దాదాపు 14 కిలోమీటర్ల నుంచి రావాలంటే వర్షంలో మొత్తం తడిచిపోతాం. సో అందుకోసమే రావడానికి కుదరలేదన్నమాట. సో పైన అయితే మనకి ఒక 6 మంది అయితే వర్క్ చేస్తున్నారు అనమాట ఇక్కడ చూసుకుంటే పైన. అండ్ కింది నుంచి మనకు కట్టెలు అయితే అందిస్తున్నారు. ఇక్కడ ఏదైతే సైడ్కి ఉండే ఖైరతాబాద్ గణేశుని లెఫ్ట్ సైడ్ మండపం ఉందో ఆ మండపం పక్కకి కట్టెలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టెలు తీసుకొని వచ్చి మనకి ముందు అంటే ఖైరతాబాద్ గణేశుని ముందు అయితే వేసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఈ కట్టెలు ఒక్కొక్కటి పైకి అయితే లేవట్టి పైకి ఎక్కించడం అయితే జరుగుతుంది. సో ఇట్లనే కట్టుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ మట్టి పనులకు సంబంధించిన వాళ్ళు కూడా ఇంకొక 1 వీక్ 2 వీక్స్లో అయితే వచ్చేస్తారు. వాళ్ళు కూడా వచ్చి కొన్ని వేసేవి ఉంటాయి, అంటే మట్టి కలుపుకోవడం, వరి పొట్టు కలుపుకోవడం, అండ్ గడ్డి కలుపుకోవడం, అంటే గడ్డి వచ్చిందా లేదా అని, గడ్డి ఎట్లుందో ఏందో అన్నీ చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇట్లా మొత్తం అడ్డం కట్టుకుంటూ వెళ్తున్నారనమాట. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్దాం. లోపల మనకి ఖైరతాబాద్ గణేష్కి సంబంధించిన ఫేస్లది అప్డేట్ అయితే చాలానే ఉంది. ఇక కట్టెలు చూసుకుంటే ఎన్ని కట్టెలు ఉంటాయి చూడండి. ఇప్పుడైతే మొత్తం కట్టెలు అయితే మొత్తం ఖాళీ అయిపోయినాయి. అండ్ ఈ కట్టెలు కూడా సరిపోకపోతే ఇంకా కట్టెలు అయితే తెప్పిస్తారు. అండ్ ఇక్కడ లోపల చూసుకుంటే మనకు ఏవైతే తాళ్ళు ఉన్నాయో ఈ తాళ్ళు అండ్ కట్టెలు అయితే మొత్తం మొన్న మొత్తం అని కట్ చేసి పెట్టుకున్నారనమాట. అంటే ఎక్కడ ఎంత అవసరం పడుతుందో అక్కడ తీసుకెళ్ళడానికి. చూసుకుంటే మనకు మొత్తం ఇక్కడ అంటే కొన్ని ఇక్కడ కొన్ని ముడిలేసి పెట్టుకురు, అక్కడ కొన్ని ముడిలేసి పెట్టుకురు, ఇక్కడ కొన్ని అంటే తక్కువ, అంటే ఎక్కడ చిన్నవి పడతాయా పెద్దవి పడతాయా అనేసి అప్పట్లో కట్ చేసుకోవడం కుదరదు కాబట్టి ఫస్టే కట్ చేసి పెట్టేసుకున్నారనమాట. ఇక్కడ చూసుకుంటే మన ఖైరతాబాద్ గణేష్ ఉంది మెయిన్ ఫేస్. ఇదైతే మెయిన్ ఫేస్ ఉందో ఖైరతాబాద్ గణేష్ ఉంది, ఈ గణేషుని ఫేస్ ఒక్కటి చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ ఈ మొత్తం వర్క్ అయిపోయింది, మొన్న మనకైతే వర్క్ కాలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ ఈ తొండం, అండ్ తొండంకి సైడ్కి కూడా ఇంకోటి దంతం వచ్చిందన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇది దంతం చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ అక్కడ సైడ్ కూడా దంతం వచ్చింది సేమ్. అండ్ ఇక్కడ మెడ భాగం, అండ్ ఇక్కడ ఏదైతే కన్ను వస్తుందో కన్ను భాగం అన్నమాట. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ రాడ్ పెట్టేసి మనకి ఇక్కడ కిరీటం పైన మొత్తం కిరీటం మీద ఇట్లా ఏదైతే పెట్టి చూడండి, ఇక్కడ వస్తాయి అంటే ఒక నుదిటిలాగా అయితే పెట్టడం జరిగింది చూడండి. మొన్న లేకుండే నుదిటిలాగా. సో ఇప్పుడైతే పెట్టారు, ఇట్లా కనిపిస్తుంది చూడండి, మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లా ఈ విధంగా అయితే పెడుతుంది. ఇది అయితే మెయిన్ ఫేస్. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ 3 ఫేస్లు ఉన్నాయి, 3 హెడ్స్, 3 తలలు ఉన్నాయి. ఇక్కడ ఒక తల అండ్ ఇక్కడ ఒక తల, ఇక్కడ ఒక తల. మొత్తం కట్టెలలో మొత్తం ఈ ఐరన్ ఉంది కాబట్టి సరిగా కనిపించట్లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవి కొన్ని 3 కిరీటాలు ఉన్నాయి, ఇక్కడ పెద్ద కిరీటాలు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఫేస్ ఉంది. ఈ ఫేస్ దగ్గర కూడా చూడండి ముక్కు, ఈ విధంగా ఒక ముక్కు పెట్టారు. అండ్ ఇక్కడ ఫేసు మొత్తం కిరీటంతో సహా అయితే రెడీ అయిపోయింది. అండ్ తొండంకి సంబంధించి అయితే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. అక్కడ చూసుకుంటే తొండం రింగ్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏదైతే లెఫ్ట్ సైడ్ మండపం ఉందో ఆ మండపంలో బేస్కి సంబంధించి వెల్డింగ్ పనులు అయితే చేస్తున్నారన్నమాట. అండ్ ఇక్కడ నుండి చూసుకుంటే మనకు ఇక్కడ ముందర అయితే కట్టెలు కడుతున్నారు మన కార్పెంటర్ అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ సైడ్ భాగం నుంచి చూసుకుంటే మనకి ఈ సైడ్లో చూసుకుంటే మనకు ఫుల్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. అండ్ లోపల చూసుకుంటే మనకి ఇక్కడ లోపల వెల్డర్స్ అన్న వాళ్ళు కూడా లోపల ఏదో అంటే సైడ్కి అంటే లోపల నుంచి సైడ్కి ఏదైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ సంబంధించి వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా ఒక కిరీటం ఉంది. అండ్ అటు సైడ్ మండపంలో కూడా చాలా వరకు మనకు ఫేస్లు అండ్ అదేవిధంగా కిరీటాలు అవన్నీ అయితే రెడీ అయినాయి, అవన్నీ చూద్దాం. సో ఇంకోటి మన వెల్డర్స్ అన్న వాళ్ళు, కార్పెంటర్ అన్న వాళ్ళు, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ ఇక్కడ ఫుడ్ అన్నమాట. సో ఇక్కడ ఏమున్నా కూడా
ఇక్కడ వండేసి ఇక్కడ తినడం చేస్తారు, టిఫిన్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా మొత్తం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏదైతే మనకు మెయిన్ ఉందో, ఇది మెయిన్ ఫేస్ అయితే ఏదైతే ఉందో ఆ మెయిన్ ఫేస్కి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, మెయిన్ బ్యాక్ సైడ్ పెడతారనమాట. ఇంత పెద్ద ఫేస్ కనిపిస్తుంది కదా, ఆడైతే పెట్టారు కదా, అంత పెద్ద ఫేస్కి ఇది మొత్తం బ్యాక్ సైడ్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఉండాలి కదా, సో అదే అనేసి. సో ఇక్కడ చూసుకుంటే మనకు వెల్డర్స్ అన్న వాళ్ళు ఇక్కడ లోపల ఏదైతే ఉందో దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే సైడ్లోకి ఏదైతే వర్క్ ఉంటుందో, ఏదైతే డిజైన్ ఉంటుందో అది లోపల నుంచి వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఏదైతే ముందర కట్టెలు కట్టారో ఆ కట్టెలకు మళ్ళీ సైడ్లోకి ఇక్కడ సపోర్ట్ కోసం ఇవి అన్నమాట. ఇట్లా అడ్డం కట్టేసి ఈ పైన ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా వీ షేప్లో, ఈ వీ షేప్లో నుంచి కనిపించుకుంటే మనకి ఈ పైన తడకలు వస్తాయి అన్నమాట. ఇది ఎక్కడానికి మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది కదా వీ షేప్, దీనిపైన నుంచి తడకలు వస్తాయి. అంటే స్టెప్ బై స్టెప్ మనకి ఎక్కడ వర్క్ చేయాలో అక్కడ ఎక్కి వీలుగా ఉండి కూర్చొని వర్క్ చేయడానికి. అంటే ఇప్పుడు డిజైన్ వేయాలి, పెయింటింగ్ వేయాలి, అన్నీ వీలుగా ఉండడానికి. ఇక్కడ పైన కూడా చూసుకుంటే చూడండి మనకి ఎంత ఎట్లా కనిపిస్తుందో మొత్తం స్టెప్ బై స్టెప్ ఎన్ని కట్టెలు కట్టుకుంటూ వెళ్ళిపోయారు చూడండి. ఆల్మోస్ట్ అయితే మొత్తం అయిపోయింది బ్యాక్ సైడ్. అండ్ ఓన్లీ ఇక్కడ ముందరనే చేయాలన్నమాట. ముందర చేసేస్తే మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వెల్డర్స్ అన్న వాళ్ళు చూసుకుంటే ఇక్కడ ఏదైతే రైట్ సైడ్ ఉన్న మండపం ఉందో ఆ రైట్ సైడ్ ఉన్న మండపంలో బ్యాక్ సైడ్ ఏదైతే వర్క్ ఉందో దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్కి సంబంధించి వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఫేస్ ఉంది, ఇదైతే వెనకాల పెద్ద ఫేస్కి బ్యాక్ సైడ్ అని చెప్పాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక ఫేస్ ఉంది, అండ్ ఇక్కడ ఒక కిరీటం ఉంది. ఒక్కసారి ముందుకెళ్ళి మాట్లాడదాం. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇది ఏంటంటే మన కంప్యూటర్ క్లాసెస్ ఏవైతే ఫ్రీగా చెప్తారో హైదరాబాద్ గణేష్ సంబంధించి వస్తారో కంపెనీ వాళ్ళు అనేది అక్కడ కంప్యూటర్ క్లాస్ అనేది అదే రూమ్లో అవుతుంది అన్నమాట. సో మనం ఏంటంటే కట్లు తీయం వీడియో, సో మనం లాంగ్ షాప్గా వెళ్తూనే ఉంటాం, అందుకని మొత్తం చూపించాల్సి వస్తుంది మనకి. అండ్ ఇక్కడ ఈ మండపంలో చూసుకుని మనకు చైలు అయితే తీసుకొచ్చి పెట్టారు చూడండి. ఇక్కడ ముందు నుంచి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ తడకలు ఇవి అయితే తడకలన్నీ ఎత్తేసి అక్కడైతే కడతారు. అండ్ ఇక్కడ కూడా ఒక చెయ్యి ఉంది, చెయ్యిలు కూడా చెయ్యి అండ్ మెయిన్ హెడ్స్ కూడా ఈరోజు లేదా రేపు అయితే లేవట్టేస్తారు అనేసి అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ నుంచి సైడ్ నుంచి కూడా చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి, తడకలు ఎట్లా కనిపిస్తున్నాయి ఏందో అనేసి అయితే. అండ్ ఈ సైడ్ నుంచి చూడండి ఇట్లా పెడుతున్నారు అనమాట మొత్తం. సో ఈ తడకలు ఈ కట్టెలు ఏవైతే పెట్టేసి తడకలు వేసేసారు అనుకోండి, మనకు ఫేస్ ఏదైతే ఉంటుందో బాడీ ఏదైతే ఉందో మనకు రెడీ చేసేంత వరకు మొత్తం క్లియర్గా అయితే కనిపించదు అనమాట. సో అప్పటి వరకు మనకు మొత్తం కట్టెలు అడ్డం వస్తుంటాయి. అండ్ ఫుల్ వర్షం పడుతుంది, ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది. అండ్ ఇక్కడ ఒక చెయ్యి ఉంది, ఒకటే చెయ్యి ఉంది అనమాట. ఈ చెయ్యి ఒక్కటి కొంచెం షిఫ్ట్ చేయలేదు, ఆ చెయ్యి కూడా షిఫ్ట్ చేసేది. మొత్తం పచ్చిగా ఉంది చూడండి మొత్తం. ఇక్కడ మొత్తం వర్షం పడుతుంది 3 రోజుల నుంచి. ఇక్కడ వర్షం వల్ల కూడా కొంచెం నిదానంగా అవుతుంటాయి పనులు. అండ్ ఇక్కడ మెయిన్ ఖైరతాబాద్ గణేష్ ఉంది చూసుకుంటే ఇక్కడ బాడీ అయితే పెట్టేసారు. అండ్ చేతి కాళ్ళ దగ్గర అండ్ మెయిన్ బాడీ దగ్గర అయితే ఇంకా దేనికి సంబంధించి వర్క్ సంబంధించి అయితే ఇంకా ఏం వర్క్ అయితే కాలేదన్నమాట. ఎక్స్ట్రా అంటే వర్క్ అయితే అవుతుంది, కాకపోతే కింద అవుతుంది, అక్కడ అప్డేట్ అనేది ఏం లేదు. అక్కడైతే ఇంకా మెయిన్ దగ్గర అయితే ఏం పెట్టలేరు అనమాట. సో ఇది ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి అప్డేట్. సో చూసేసారు కదా 22 జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అయితే. ఇక 2 డేస్ నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతుంది అనేసి అయితే నేను దాదాపు 14 కిలోమీటర్ల నుంచి రావాలి, అక్కడ నుంచి వచ్చే వరకు మొత్తం దర్శిపోతా అనేసి అయితే రావడం జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఫోన్ చేసి కనుక్కుంటున్నా ఇక్కడ అప్డేట్స్ ఏమైనా ఉందా లేదనేసి అయితే. సో ఎక్కువ మొత్తంలో మనకు అప్డేట్స్ లేవు, ఓన్లీ మన కార్పెంటర్ అన్న వాళ్ళు ఇక్కడ కట్టెలు కడుతారు అండ్ వెల్డర్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వర్కులు చేస్తారు కాబట్టి మనం కొంచెం రాలేకపోయినా 2 డేస్ నుంచి. సో ఇప్పటి నుండి అయితే కంపల్సరీ రోజు అప్డేట్ ఉంటుంది. అదేవిధంగా మనకు ధూళిపేటలో కూడా చాలా వరకు గణేష్లకు అయితే రంగులు వేయడం జరిగిందన్నమాట, అవి కూడా కవర్ చేస్తాను. ఫాలో కొట్టండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ప్రతి అప్డేట్ టు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు, మన వీడియో చూసి డైరెక్ట్ బుక్ చేసుకోవడం అనమాట ధూళిపేట గణేష్లో అయితే. అండ్ ఖైరతాబాద్ గణేష్ మీరు మొత్తం రెడీ అయ్యే వరకు రావాల్సిన అవసరం లేదు, మొత్తం రెడీ అయిన తర్వాత ఇక మీరు వచ్చి నిదానంగా దర్శనం చేసుకుంటే చాలా. అప్పటి వరకు నేనున్నా కదా, చూపించడానికి నేనున్నా, మీరు సపోర్ట్ చేయడానికి మీరున్నాను. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.